ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని మంత్రి ఉత్తమ్ అన్నారు. సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం ప్రవేశపెట్టామన్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయ లాంటిదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయని, అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారన్నారు. 3 ఏళ్లకే ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజ్ దురదృష్టవశాత్తు నాణ్యత లోపంతో 3 ఏళ్లకే దెబ్బతిందని ఉత్తమ్ వెల్లడించారు. 1800 కోట్లకు టెండర్ ఇప్పించి నిర్మాణానికి 4000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొందని తెలిపారు. అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని, అన్నారం బ్యారేజీలో లీకులు మొదలయ్యన్నారు. నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతుందని, ఉన్న నీటిని తొలగించమని చెప్పిందన్నారు. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించేయండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అధికార పక్షం టెక్నీషియన్ ను తీసుకురావడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో సభ్యులు కాని వారిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ఎలా అనుమతిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు టెక్నీషియన్ అనుమతించారని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శ్రీధర్ బాబు చెప్పింది అబద్దమని హరీష్ రావు అన్నారు. అప్పట్లో కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. సభలోకి ఇతరులను అనుమతించడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 40 ఏళ్లు రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్థవంతంగా పోషించారని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. శ్వేతపత్రం కాదు, అబద్ధపు పత్రం అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు అప్పగించాలన్న గెజెట్ నోటిఫికేషన్ ను మేం వ్యతిరేకించామన్నారు. మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగిందన్నారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందన్నారు. మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారని వెల్లడించారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే శ్వేతపత్రం ప్రవేశపెట్టారని హరీష్ రావు వెల్లడించారు. మీడియా నేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందన్నారు. మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారని వెల్లడించారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలని శ్వేతపత్రం ప్రవేశపెట్టారని హరీష్ రావు వెల్లడించారు. మిడ్మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశామన్నారు. పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్
ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్ మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది, బట్ ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ 8లో ఈ బుక్లో ఏం చెప్పారంటే, మేడిగడ్డ పిల్లర్ నిట్ట నిలువున చీలిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాళేశ్వరంలో నాణ్యత లేదన్నారు. మేడిగడ్డ ఒకటే కాదు, మిగతా 2 నాణ్యత లేవని ఎన్డీఎస్ఏ తేల్చిందన్నారు. 94,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతుందన్నారు. జరిగినటువంటి అవకతవకలు 2 నదులపైన ఆనాటి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్లలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం అధ్యక్ష ఆడ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందీళ్ళ పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్ళు అందులో వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్ళు పోనీయొద్దని జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. కృష్ణా జలాల విషయంలో అన్ని సక్రమంగా చేశామని అంటున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన, కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము, మేము తెలంగాణ రైతాన్ని నష్టకారకం చేయలేని మాట మాట్లాడారు. సూటిగా సమాజం పడుతున్నారు. రెండే ప్రశ్నలు అధ్యక్ష, 2 ప్రశ్నలు. ఒకటి మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణా అట్ గోదావరి KR2కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన అడ్డ జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివి మిగతా సగం చదవలేన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకోసం సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతాలనే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ది లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వెల్లడించారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ప్రభుత్వానికి అవసరమన్నారు. అందరి సలహాలు సూచనలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. సమాజంలో బలహీన వర్గాలు విద్యావంతులు కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలనేటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై ఎవరికి కూడా ఎనటువంటి అనుమానం లేదు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మా మీద అనుమానపడేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు నిన్న ఈ బిల్లు ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సార్లు సభను డైవర్ట్ చేసే విధంగా గ్యారంటీల మీద, డిక్లరేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇది ఒక చారిత్రాత్మకంగా అటువంటి గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు అమలు జరగడానికి పునాది లాంటి యొక్క తీర్మానం అమలు చేసుకునే సందర్భంగా వారు మాట్లాడిన తీరు చాలా విచారకరం. నేను అడుగుతా ఉన్నా, సదరు శాసనసభ్యుడు, సదరు మాజీ మంత్రి నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే, నిన్న నీ గొంతు మాట్లాడిన విధంగా మాట్లాడగలిగితే, మీరు ఒకవేళ
కులగణనకు చట్టబద్ధత కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తడుపు చర్య అని, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఆరోపించారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలాతోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు సునీల్ కొనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పోటీ సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 17 స్థానాలపై దృష్టి పెట్టిన హస్తం నేతలు 14 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వడపోత పూర్తి చేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీష్ చౌదరి చైర్మన్ గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి 3 లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు సునీల్ కొనుగోలు బృందం సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై ఆరా తీస్తున్నారు. 6 గ్యారంటీలు అమలుకు తీసుకుంటున్న చర్యలు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీకి కసరత్తు, రైతు బంధు చెల్లింపులు తదితర అంశాలతో పార్టీకి ఆదరణ బాగా పెరిగినట్లు పార్టీ నాయకత్వం భావిస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే అంశాన్ని తెలుసుకునేందుకు సర్వేలను ఆధారంగా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో ఎంత శాతం పార్టీకి అనుకూలంగా ఉన్నారు, అధికారం చేపట్టిన తర్వాత తాజా పరిస్థితి ఏంటి అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలనుకునే వారు తొలుత ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్పత్తిదారిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గృహజ్యోతి పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీన్ని బట్టి లబ్ధిదారులు ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తర్వాత వెలువడతాయని భావిస్తున్నారు. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ నిర్దేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యే వరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్ లో ఖాతాదారుడి ఫోటోతో ఉన్న జిరాక్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ పత్రం, వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేరు నమోదు చేసుకోవచ్చని ఇంధన శాఖ సూచించింది. సాగులో కీలకమైన విత్తనాలని కల్తీ చేస్తే రైతు ఎలా బతకాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్ సౌత్ 2024 ప్రదర్శనని ప్రారంభించారు. ప్రదర్శనలో కొలువు తీరిన 150 స్టాళ్లను తుమ్మల కలిగి తిరిగి పరిశీలించారు. భారత్ లో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, సూక్ష్మ సేద్యం పరికరాలు, క్రిమి సంహారక మందులు, నాణ్యమైన విత్తనాలు, ఆయిల్ ఫామ్ మొక్కలు, ఉత్పత్తులు, ఇతర పరికరాలు, సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నదాతల మొహాల్లో ఆనందం,
కుటుంబాల్లో సంతోషం చూడాలన్నదే తన ధ్యేయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జంట నగరాల్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తోడుగా సిద్ధమవుతున్న చర్లపల్లి స్టేషన్ నుంచి 25 జతల ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇతర స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 జతల రైళ్లకు సంబంధించి అనుమతులు వచ్చాయి. మరో 6 జతల ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు బోర్డు అనుమతించింది. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు ఇతర జీఎంలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పుల సమాచారం ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రైల్వే బోర్డు ఆదేశించింది. ఎప్పటి నుంచి స్టేషన్ సేవలను వినియోగించుకోవచ్చనే నిర్ణయాన్ని స్థానిక అధికారులకు కట్టబెట్టింది. కాగా మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ చర్లపల్లి స్టేషన్ కు జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి ఇటీవల తెలిపారు. చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు షాలిమార్, హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, చర్లపల్లిలో ఆగే రైళ్లు హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, బాదవరం రోజాతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ పుట్టినరోజు అంటే తెలంగాణ పుట్టినరోజు అని ఆయన ఓటమిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి పుట్టినరోజు అంటే తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు. ఇవాళ నిజంగా ఆ పెద్ద మనిషి పుట్టి తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఆయన జన్మదినం అంటే ప్రతి ఒక్కరికి పండుగలాగా చేసుకుంటారు. ఎందుకంటే గెలిపోవటం సహజం అంటుంటాం. కానీ కేసీఆర్ గారు ఓటమిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్న తెలంగాణ ప్రజలు బాధపడొద్దని నేను కోరుకుంటూ, ఎప్పుడైనా కేసీఆర్ గారు డెఫినెట్గా ఫైటరే, విన్నరే. మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తారు. ఆయన జన్మదిన సందర్భంగా మన అందరం కలిసికట్టుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాము. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మనమే గెలుస్తామని చెప్పి గట్టిగా చెప్తే ఆయనకు జన్మదిన రోజు ఆ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉందాం, కేసీఆర్ వెన్నంటుందాం. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులుగా ప్రముఖ దర్శకుడు వీరశంకర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని దర్శకుల సంఘం కార్యాలయంలో పూర్వ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ వీరశంకర్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని వీరశంకర్ అన్నారు. ఎవరైతే బిజీగా ఉన్నారో వాళ్ళ కెరీర్ లో డైరెక్టర్స్ గా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ కమిటీలోకి వచ్చి మా వంతు సర్వీస్ చేయాలని రావటం నిజంగా సుపరిణామం మన అసోసియేషన్కి. సో దానికి ముఖ్యంగా 4 దర్శకులు, సాయి రాజేష్ గారు, వశిష్ఠ గారు, శైలేష్ కొల్లన్ గారు, శ్రీరామ ఆయిచ్ గారు, వాళ్ళందరూ ఒప్పుకుని ఈ అసోసియేషన్ యొక్క స్పిరిట్ని అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహాయ సహకారాలను సర్వీస్ చేయడానికి ఈ కార్యవర్గంలోకి రావటం అనేది నిజంగా వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే మన జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను మన తెలుగు చిత్ర సీమని విజయకేతనం ఎగరవేసిన మన దర్శకులు కూడా మనకి వాళ్ళు వెన్నంటూ ఉంటారని నేను ఆశిస్తూ, తెలంగాణ త్యాగాల గడ్డ, పోరాటాల భూమి, వీరులకు జన్మస్థలం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అనేక మంది త్యాగదనులకు పుట్టినిల్లు. అలాంటి వారిలో అచిరకాలం ప్రజల మనసులో నిలిచిపోయిన వారు అనేక మంది ఉండగా దైవంగా పూజలు అందుకుంటుంది మాత్రం సమ్మక్క సార్లమ్మలు. అమ్మలగన్న అమ్మల జాతరకు సమయం ఆసనమైంది. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ తల్లుల జాతర తెలంగాణకు పండుగ శోభ అద్దనుంది. ఆధునిక యుగంలోనూ ఆదిమ గిరిజన సంస్కృతికి వారధి కట్టి 2 ఏళ్ల తర్వాత మళ్లీ జరగనున్న ఈ వేడుక కోసం యావత్ తెలంగాణ 1000 కళ్లతో ఎదురుచూస్తుంది. 4 రోజుల ఈ జాతర కోసం తెలంగాణ ప్రజల ప్రయాణం అంతా మేడారం వైపే సాగనుంది. మేడారం మహాజాతర సందర్భంగా అవసరమున్న భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హెలికాప్టర్ సేవలను అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానం
మైదానం నుంచి మేడారం వరకు భక్తులను తరలించి దర్శనం అనంతరం తిరిగి హనుమకొండ వరకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. గౌతమ్ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. నేడు గడ్డి అన్నారం డివిజన్లోని గౌతమ్ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని త్వరితగతిన పూర్తి చేస్తూ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరిచూసుకుంటూ చేయాలి అని అధికారులకు ఆదేశించారు కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. కాలనీ పరిధిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. గడ్డి అన్నారం డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలకు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కును నాటారు. 10 సంవత్సరాల్లో వెనుకబడ్డ తెలంగాణను దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని గెల్లు శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ సీఎంగా లేని లోటు రాష్ట్రంలో ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సమస్యల మీద మాట్లాడకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఉద్యమకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఉద్యమకారులందరూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ గాను, చెట్టు పెట్టే కార్యక్రమం గానీ, రక్తదాన శిబిరాలు, హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపి లాంటి కార్యక్రమాలు, అనేకమైన సేవా కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు ఇవాళ తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల లోపల ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడితే గతంలో వేరే రాష్ట్రాలకు వెళ్లిన మన యువత హైదరాబాద్ లో ఉండి ఇవాళ కంపెనీల ఉద్యోగాలకు అటెండ్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్న ఇవాళ తెలంగాణ ఇవాళ కంపెనీలు అని ఇవాళ తెలంగాణకు రాకుండా ఇవాళ కర్ణాటకకు వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో అనేకమైన సమస్యలు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడకుండా ఇవాళ ప్రతిపక్షానికి గొంతు నొక్కుతున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇచ్చి అందరి సమస్యలు సావధానంగా విన్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వ్యక్తిగతమైన దూషణలతోనే సభా సమయాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓయూలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలు అడ్డు రాకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఓయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకుడు వలికొండ నరసింహ, బోనాల నాగేష్ను వారి హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యూసఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్ నగర్ లో పుట్టారాము హత్య కేసులో నిందితురాలు హిమాంబితో పాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన బత్తిన ధర్మారెడ్డి 2021లో ఎల్ఎన్ నగర్ లో 60 గజాల ఇంటిని మహేశ్వరరెడ్డి వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఆ ఇంటిలో హిమాంబి కుటుంబం అద్దెకు ఉంది. ఇంటిని ఖాళీ చేయడానికి 2 నెలల సమయం ఇవ్వాలని, అప్పటి వరకు అద్దె చెల్లిస్తామని ధర్మారెడ్డిని కోరారు. 3 నెలలు గడిచినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పాటు అడిగేందుకు వెళ్లిన ధర్మారెడ్డిని మహేశ్వరరెడ్డిని బెదిరించారు. దీంతో ధర్మారెడ్డి కోర్టును ఆశ్రయించగా వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని తీర్పు వచ్చింది. కోర్టు సిబ్బందితో కలిసి ధర్మారెడ్డి ఇంటి వద్దకు వెళ్లగా హిమాంబి తదితరులు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ఆ ఇంట్లో హిమాంబి వ్యభిచార గృహం, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పుట్టారాముడు కూడా దారుణంగా హత్య చేయించారని తెలుసుకున్న ఇంటి యాజమాని ధర్మారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌడీలు పెట్టి కొట్టిస్తా, రేప్ కేసులు పెట్టిస్తా అని నన్ను బెదిరించింది. బెదిరిస్తానే మళ్ళా ఒకసారి కూడా పోయినాను. మళ్ళా కూడా ఇక్కడ 10 మంది దాకా మనుషులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నేను కొట్టిస్తా అట్లా ఇట్లా అని నన్ను బెదిరించింది. మళ్ళీ వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా కాదనప్ప అని మళ్ళీ కోర్టు పోయింది. కోర్టుకు పోతే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఖాళీ చేసింది. కోర్టులు తీసుకొని అడిగిపోతే అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళంతా జనం ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను కొట్టిస్తా, కిరసనాలు పోసి అగ్గి పెడతా అట్లా ఇట్లా నాకు బెదిరించింది. వాళ్ళు ఆ రోజు ఎన్నికకి వచ్చేసాం. ఆ రోజు మళ్ళా ఒకరోజు పోయి అడిగితే మళ్ళీ అట్లా చేసింది. మళ్ళీ మహేష్ని పిలుచుకొని రెడ్డిని పిలుచుకొని నాకు ఇల్లు ఖాళీ చేయాలి అని ఆయన అడిగితే నాకు ఇట్లా ఎందుకు ఇబ్బంది పెట్టామని అడిగితే ఆయన వచ్చి అడిగితే మళ్ళా రేప్ కేసు పెడతా అట్లా ఇట్లా బెదిరించి ఆయన మీద కేసు పెట్టింది.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్లో బలవన్మరణ పడింది. మెహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గతిరిబోయిన శిరీషగా గుర్తించారు. జవహర్ నగర్ లోని ఎస్ఆర్ బాలికల హాస్టల్లో ఉంటూ గ్రూప్ 4కు సిద్ధమవుతున్నది శిరీష. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపానికి గురై హాస్టల్లో ఉరివేసుకున్నది శిరీష. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇవాళ సాయంత్రం 5:35 GSLV F-14 రాకెట్ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2:05 ప్రారంభమైంది. GSLV F-14 కు కౌంట్ డౌన్ ప్రక్రియ శనివారం సాయంత్రం ప్రయోగ సమయం వరకు నిరంతరాయంగా 27:30 పాటు కొనసాగుతుంది. కౌంట్ డౌన్ ముగియగానే షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి GSLV F-14 రాకెట్ దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ గురువారం అర్ధరాత్రి షార్కు చేరుకుని కౌంట్ డౌన్ ప్రక్రియ పర్యవేక్షించారు. శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. GSLV రాకెట్ 2275 కిలోల బరువు గల ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనను పెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం కక్షలో ఉన్న ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఈ ఉపగ్రహం పనిచేయనుంది.